డిపార్ట్మెంట్కి 2023 ఇయర్కి యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము మీకు 2023కి గద్వాల్ డేటా రిగార్డింగ్ అండ్ మా మొత్తం ప్రయత్నం ఏంటి అవి గురించి మేము మీకు ఈరోజు చెప్తాము. అండ్ నాతోటి నా అడిషనల్ డిఎస్పీ రవి, తర్వాత ఎస్డిపిఓ గద్వాల్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఏఆర్ ఎమాన్యువల్ అండ్ గద్వాల్ సిఐ శ్రీనివాస్. మేము మొత్తం మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. తర్వాత మా జిల్లా గురించి మీకు మొత్తం చెప్తాము. ఈసారికి లోక్ అదాలత్ ఇప్పుడు జరిగింది అండ్ ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. కానీ ఈరోజు వరకు కూడా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్పోజ్ 5288 కేసెస్. ఈ కేసెస్ డిస్పోజల్ కారణం పార్టీస్ కూడాకి ప్రాబ్లం లేదు అండ్ యుఐ ది అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జుడిషియరీ బోత్ విల్ బి రిడ్యూస్డ్. తర్వాత ఎన్బిడబ్ల్యూస్ మీద మేము చాలా ఫోకస్ చేశాము. ఈసారిలో 340 ఎన్బిడబ్ల్యూస్ మేము ఎగ్జిక్యూట్ చేశాము. అండ్ క్రైమ్ గురించి ఒకసారి తెలిసితే ఈసారిలో క్రైమ్ కొంచెం పెరిగింది, కానీ ఓన్లీ నాన్ గ్రేవ్ క్రైమ్. మొత్తం గ్రేవ్ క్రైమ్స్ మొత్తం దే హ్యావ్ డిక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్, రైటింగ్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ అండ్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్. ఈ మొత్తం కేసెస్ ఇన్ కంపారిజన్ టు 2022-23లో కొంచెం ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్. తర్వాత ఈ ఎలక్షన్కి టైంలో 2023 తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ విదౌట్ any major or any minor law and order issues. And for this I will give all the credit to my entire team, and they have worked very hard for this. During the elections ki time meeku kuda mem data ichamu regarding seizures. So for example liquor ki seizure lo more than 4500 liters mem seize chesamu. తర్వాత క్యాష్ సంబంధించిన మోర్ దెన్ 1.32 crore మేము సీజ్ చేశాము. అండ్ ప్రతి సీజర్కి ఎస్ఓపి ప్రకారంగా మేము ప్రొసీజర్ పెట్టాము. ప్రతి ఎస్ఐ, ప్రతి సిఐ సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ డిమాండ్స్ రిట్రెసల్ కమిటీకి మొత్తం క్యాష్ వాళ్ళు ఇచ్చారు. అండ్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ద కేసెస్ హ్యావ్ బీన్ డిస్పోజ్డ్. తర్వాత రిగార్డింగ్ బైండ్ ఓవర్, వీ వర్ ఏబుల్ టు బైండ్ ఓవర్ మోర్ దెన్ 1635 పీపుల్. ఈ బైండ్ ఓవర్ కారణం దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ వర్ ఏబుల్ టు హ్యావ్ ఎలక్షన్స్ విదౌట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. తర్వాత మా దగ్గర టీమ్స్ గురించి మా షీ టీమ్స్ కూడా ఈసారిలో దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్ విజిటింగ్ ఆల్ ద హాట్స్పాట్స్ అండ్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ 18 రెడ్ హ్యాండెడ్ ఒఫెండర్స్. హాట్స్పాట్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒకసారి సర్వేలెన్స్ పెట్టినప్పుడు వాళ్ళకి 18 అక్యూజ్డ్ వాళ్ళకి దొరికిందా. అండ్ ఆల్ దీస్ 18 అక్యూజ్డ్ దే హ్యావ్ బీన్ కాల్డ్. వాళ్ళకి షీ టీమ్స్ వాళ్ళు కౌన్సిల్ కూడా చేశారు, వాళ్ళకి పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేశారు సో దట్ దే కెన్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ అగైన్. అండ్ స్పెషలీ రిగార్డింగ్ డీడీ కేసెస్ గురించి మేము ఫోకస్ చేస్తాము. డ్రంక్ డ్రైవింగ్ మా చాలా ఇంపార్టెంట్గా టాపిక్ ఉంది. డ్రంక్ డ్రైవింగ్ కారణం చాలా ఫేటల్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది అండ్ అన్టైమ్లీ డెత్ ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రంక్ డ్రైవింగ్. సో ఈ డ్రంక్ డ్రైవింగ్ కేసెస్కి కూడా మోర్ దెన్ 2600 కేసెస్ మేము రిజిస్టర్ చేశాము. అండ్ ఈ మొత్తం మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ద చలాన్ కేసెస్ జస్ట్ ఇన్ 2023 దిస్ ఇయర్ ఫైన్స్ ఆఫ్ 7.28 crore have been imposed under 9600 cases. And fines paid by the people is 3.75 crore 88,000. So this shows that the traffic department is very active and public ki okate message undi. Tarvata normal law and order problem to control that we have been able to register e-petty cases, more than 1300 e-petty cases. ఈ చిన్న గొడవ జరిగితే, చిన్న ఇష్యూ జరిగితే, if we register these cases, big problems will not happen.
సో దట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈ పెటీ కేసెస్. తర్వాత this year again in 2024 from 1st January Operation Smile కూడా మేము స్టార్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ 2023లో జూలైకి మంత్లో ఆపరేషన్ ముస్కాన్ జరిగింది. అందులో more than 104 children were rescued. So ఈ సేమ్ this will be our objective to safeguard as many children as possible, bonded labor, beggar children, to save them. That will be the objective. తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి ఇన్ ద ఇయర్ 2023 ఓన్లీ ఒక్కసారిలో 2023లో more than 278 cases have been registered and only 278 కేసెస్లో పోయిన అమౌంట్ ఉంది 1,32 lakh. కానీ ఆ అమౌంట్ నుంచి ఓన్లీ 10 lakh హ్యాస్ బీన్ ఫ్రోజన్. ఈ డిఫరెన్స్కి కారణం ఏంటి? డిలే ఇన్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్రైమ్. పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఉంది, సైబర్ క్రైమ్ జరిగితే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జరిగితే ఇమీడియట్లీ విదిన్ 5-10 minutes 1930కి కాల్ చేయండి. తర్వాత NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, అందులో మీరు పెటిషన్ పెట్టండి. పెటిషన్ పెడితే తొందరగా బ్యాంక్ వాళ్ళు మీ అమౌంట్కి ఫ్రీజ్ చేస్తాడు. ఫ్రీజ్ చేసినప్పుడు మేము రిఫండ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ 278 కేసెస్కి 10,85,000 అమౌంట్కి రిఫండ్ ప్రొసీజర్ మేము స్టార్ట్ చేశాము.